అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ అశ్విని. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సుంకాలకు సంబంధించి ట్రేడ్ కోర్టులో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఏప్రిల్ 2న లిబరేషన్ డే పేరుతో అమెరికాకు ఎక్కువ మొత్తంలో వస్తువులను విక్రయించి తమ నుంచి తక్కువకే కొనుగోలు చేస్తున్న దేశాలపై ట్రంప్ టారిఫ్లు విధించిన విషయం తెలిసిందే. అయితే అమెరికాలోని 13 రాష్ట్రాల వ్యాపారులు ఈ టారిఫ్ల వల్ల తాము నష్టపోతున్నామంటూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన అమెరికాలోని ట్రేడ్ కోర్ట్ అంతర్జాతీయ వ్యాపారాన్ని నియంత్రించే అధికారం కేవలం కాంగ్రెస్కే ఉందని, అధ్యక్షుడికి అత్యవసర అధికారాలు ఉన్నా అవి ఆ అధికారం మీద ప్రభావం చూపడానికి వీలు లేదని స్పష్టం చేసింది. అయితే ట్రంప్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్ యాక్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా టారిఫ్లు విధించే అధికారం తనకు ఉందని పేర్కొన్నారు. కానీ కోర్టు దీనిని వ్యతిరేకించి లిబరేషన్ డే పేరుతో ప్రకటించిన అధిక సుంకాలపై స్టే విధించింది.